Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది. దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెజెంట్లీ అయితే మార్కెట్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ దాన్ని మనం చూద్దాం. అండ్ రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉండొచ్చు దాని గురించి కూడా మాట్లాడదాం అండి. ప్రెజెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు నిఫ్టీ 50 ఈరోజు 143 పాయింట్స్ ఫాల్ అయ్యి 26,032 పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది. పర్సెంటేజ్ వైజ్ చూడొచ్చు 0.55% వరకు ఫాల్ మనకు నిఫ్టీ 50లో అయితే ఈరోజు కనపడిందండి. అండ్ అదే ఈరోజు సెన్సెక్స్ కూడా పడింది అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెక్టర్ కూడా పడిందండి. అండ్ అదే మీ పోర్ట్ఫోలియో ఈరోజు చూసినట్టయితే 0.5 to 0.6% వరకు అయితే పడి ఉంటుందండి. ఎందుకు పడిందంటే దీని వెనకాల మెయిన్లీ టూ ఇంపార్టెంట్ రీజన్ ఉందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి మీకు తెలుసు ప్రెజెంట్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఓవరాల్ మన ఇండియన్ మార్కెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ప్రెజెంట్లీ అయితే మనకు ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడిందండి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏముందంటే మీరు ఇప్పుడు చూశారనుకోండి ఇండియన్ రూపీస్ యాజ్ ఆఫ్ నౌ అగ్నెస్ట్ ది డాలర్ 89.95 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఇండియన్ రూపీస్ వచ్చేసి అగ్నెస్ట్ ది డాలర్ ఏమో పడుతూనే ఉందండి. అండ్ మనం 2025లో చూసామనుకోండి ఏషియన్ కంట్రీలో ఇండియన్ రూపీ ఇస్ ద వరెస్ట్ కరెన్సీ అగ్నెస్ట్ ది యుఎస్ డాలర్. అండ్ ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అండి మన ఇండియన్ మార్కెట్లో ఈరోజు ఫాలో అవ్వడానికి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏముందంటే ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా. సో ఫైనల్లీ ఈరోజు ది ఎఫ్ఐఐ అండ్ డిఐ డేటా వచ్చేసింది. ఎఫ్ఐస్ ఈ రోజు కూడా చూడండి ఓవరాల్ ఎన్ఎస్సిలో 3,285 క్రోర్ ది సెల్లింగ్ చేశారు. అండ్ అది బిఎస్సిలో వచ్చేసి 1,171 క్రోర్ అండి. డిఐస్ బై చేశారు బట్ ఎఫ్ఐస్ వచ్చేసి ఈ రోజు కూడా మన ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రేపు మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడితే ప్రెజెంట్లీ ఇక్కడ మీ నిఫ్టీ 50 చూసారా 26,000 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో 26,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉందండి. అండ్ ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 25,950 పాయింట్స్. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ వచ్చేసి 25,900 పాయింట్స్ వరకు పడే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ అదే రెసిస్టెంట్ వచ్చేసి అప్సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 26,150 పాయింట్స్ ఉంది. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడే మనకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఏమో నియర్ టర్మ్లో అయితే కనపడచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మనకు ఓవరాల్ నెక్స్ట్ ఫ్యూ డేస్ వరకు నిఫ్టీ 50లో బియరిష్ టు సైడ్ వేస్ సెంటిమెంట్ అయితే కనపడచ్చు. అంటే బులిష్ కాదు బియరిష్, అంటే మన ఇండియన్ మార్కెట్ ఏమో నెక్స్ట్ కొన్ని డేస్ వరకు బియరిష్కి అయితే ఉండొచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమో సెంటిమెంట్ అయితే, అంటే మన ఇండియన్ మార్కెట్ ఏమో నెక్స్ట్ కొన్ని డేస్ వరకు అంటే నెక్స్ట్ మనం ఒక 1 to 2 వీక్స్ వరకు బేరిష్ ఉండొచ్చని స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో యాజ్ ఆఫ్ నో ఒక స్లైట్లీ కరెక్షన్ కూడా కనపడే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ చూడొచ్చు 0.09% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. బట్ మీకు తెలుసు కదా గిఫ్ట్ నిఫ్టీ చేంజ్ అవుతూ ఉంటుందండి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే రేపు మన ఇండియన్ మార్కెట్ ఏమో ఫ్లాట్గా అయితే ఓపెన్ అవ్వచ్చు. బట్ గిఫ్ట్ నిఫ్టీది యాక్చువల్ ప్రిడిక్షన్ మనకు ఎట్లా తెలుస్తుంది అంటే రేపు మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు మీరు ఒకసారి గిఫ్ట్ నిఫ్టీని చూడొచ్చండి. గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది అలానే మన ఇండియన్ మార్కెట్ ఏమో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ రేపు కూడా మన ఇండియన్ మార్కెట్లో కొంచెం బేరిస్ సెంటిమెంట్ అయితే ఉంటుందని అయితే మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు స్టాక్స్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మీద ఉంది. ఈరోజు చూసినట్టయితే స్టాక్ వచ్చేసి 7 to 8% వరకు పడింది. ఎందుకు పడిందంటే నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అండ్ ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏమొచ్చిందంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రమోటర్ ఉన్నారు కదా, ప్రమోటర్ ఎవరు, మన బజాజ్ ఫైనాన్స్ గ్రూప్. ప్రెజెంట్లీ ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంది, 88% హోల్డింగ్ ఉంది. అండ్ ప్రమోటర్ ఎవరు, బజాజ్ ఫైనాన్స్ అండి. సో బజాజ్ ఫైనాన్స్ ఈరోజు బ్లాక్ డీల్ ద్వారా 2% స్టేక్ ఏమో సెల్ అయితే చేశారండి. సో బజాజ్ ఫైనాన్స్ వాళ్ళేమో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో బ్లాక్ డీల్ ద్వారా 2% స్టేక్ అయితే ఈరోజు సెల్ చేశారండి. అండ్ ఏ ప్రైస్లో సెల్ చేశారంటే నిన్న క్లోజింగ్ ఉండొచ్చండి, నిన్న క్లోజింగ్ ప్రైస్ నుంచి అరౌండ్ 7 to 8% డిస్కౌంట్లో వీళ్ళేమో ఈరోజు బ్లాక్ డీల్ అయితే చేశారు. సో ఎవరు బై చేశారు ఇప్పుడు ప్రెజెంట్లీ అయితే డేటా ఇంకా రాలేదండి. డేటా ఏదైనా రాగానే నేను మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ప్రమోటర్స్ ఏమో బ్లాక్ డీల్ ద్వారా షేర్స్ ఏమో అమ్మారు కదా, అందుకే మనకు ఇది స్టాక్లో అయితే ఫాల్ కనపడింది. బట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచి కంపెనీ అండి, లాంగ్ టర్మ్ కంపెనీ. సో మీరు ఎవరైనా లాంగ్ టర్మ్ వ్యూ కోసం ఏదైనా స్టాక్ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారంటే ఈ కంపెనీ గురించి ఒకసారి మీరు అయితే స్టడీ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ సుజలాన్ ఎనర్జీ మీద ఉంది. సుజలాన్ ఎనర్జీ స్టాక్ ఈరోజు 0.41% వరకు పడింది. ఎందుకు పడిందంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈరోజు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జిట్ సుజలాన్. ఇది ఎవరు అంటున్నారు,
చార్టిస్ట్ అంటే చార్ట్ని స్టడీ చేస్తారు కదా. సో మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమో సుజలాన్ రిలేటెడ్గా ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే చేశారండి. అదేంటంటే ఏదైనా స్టాక్లో మనకు బౌన్స్ బ్యాక్ కనపడింది అనుకోండి పాజిటివ్ సైడ్లో, ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఎగ్జిట్ అయితే అవ్వచ్చండి. మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఏమో స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. అండ్ అదే ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. ప్రెజెంట్లీ స్టాక్ అది 57 to 58 రూపీస్ రెసిస్టెంట్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి స్టాక్ అప్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేబుల్ అయింది అనుకోండి, అప్పుడే మీరు ఎవరైనా న్యూగా బై అయితే చేయొచ్చు. బట్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఏదైనా స్టాక్లో మనకు కొంచెమైనా బౌన్స్ బ్యాక్ కనపడింది అనుకోండి పాజిటివ్ సైడ్లో, మీరైతే ఎగ్జిట్ అవ్వచ్చని మార్కెట్ చార్టిస్ట్ ఏమో షేర్ అయితే చేస్తున్నారండి. ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అండ్ ఎందుకు షేర్ చేస్తున్నారంటే ఓవరాల్ చూడండి, యాజ్ ఆఫ్ నౌ ఆర్ఎస్ఐ ఇండెక్స్ ఎంత ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏమో 35 ఉందండి. సో మిడ్ రేంజ్లోనే ఉందండి. 30కైనా బిలో ఉంటప్పుడు మనం ఓవర్ సోల్డ్ జోన్ అయితే మనం చెప్తాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంఎఫ్ఐ ఓవర్ సోల్డ్లో ఉంది, బట్ ఆర్ఎస్ఐ ఇండెక్స్ ఏమో ఓవర్ సోల్డ్లో లేదండి. 35 ప్రెజెంట్లీ ఉంది, 30కైనా ఎబో ఉంది. 30కైనా బిలో ఉంటే అప్పుడు మనం ఓవర్ సోల్డ్ జోన్ అయితే చెప్తామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఒక 10 అనలిస్ట్ ఏమో ఈ స్టాక్ని కవర్ చేశారు. అండ్ ఆ 10 అనలిస్ట్ యావరేజ్ టార్గెట్ ప్రైస్ సుల్లాన్ ఎనర్జీ ఎంత ఇస్తారంటే 74 రూపీస్. సో లాంగ్ టర్మ్ కోసం అంటే నెక్స్ట్ 6 to 8 month వ్యూ ఉంటే మీరు 74 రూపీస్ టార్గెట్ మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కరెంట్ ప్రైస్ నుంచి 37 to 38% టార్గెట్ అయితే ఇస్తున్నారు. బట్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఏదైనా సడన్గా మనకు స్టాక్లో బౌన్స్ బ్యాక్ కనపడింది అనుకోండి పాజిటివ్ సైడ్లో, మీరైతే ఎగ్జిట్ అవ్వచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేస్తున్నారండి. సో సుల్లాన్ రిలేటెడ్గా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ మీద ఉంది. మార్కెట్ క్లోజ్ అవుతూ కంపెనీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ గుడ్ అప్డేట్ అయితే వచ్చింది. కంపెనీ వచ్చేసి బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో అరౌండ్ 3 PM ఒక ఇంపార్టెంట్ నోటీస్ అప్డేట్ చేసింది. దాని ఇంపార్టెంట్ నోటీస్లో కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళకి చూడండి గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక ఆర్డర్ అయితే దొరికిందండి. 142 మెగావాట్ది, 142 మెగావాట్ డీసీ అండ్ 110 మెగావాట్ ఏసీ అండి, రిలేటెడ్ టు సోలార్ ఫోటోవాలిటిక్ ప్రాజెక్ట్. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. కంపెనీకి గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక ఆర్డర్ అయితే దొరికింది. సో మీరు ఈ కంపెనీని లాంగ్ టర్మ్ కోసం అయితే డెఫినెట్గా అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చండి కేపీఐ గ్రీన్ ఎనర్జీని. కంపెనీ రిజల్ట్ ఒకసారి మీరు పోయి చూడండి, కన్సిస్టెంట్గా మంచి రిజల్ట్ అయితే కంపెనీ రిప్రజెంట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు ఆఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. సో వోడాఫోన్ ఐడియా షేర్ హోల్డర్స్కి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి నిన్న ఈవినింగ్. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 2% వరకు గెయిన్ అయింది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, వోడాఫోన్ ఐడియా షేర్ jump 4% as Union Minister Scindia says center may finalize AGR relief plan by 2025 end అండి. సో ఇప్పుడు 2025 అయితే ఎండ్ అవ్వబోతుంది కదా. సో డిసెంబర్ ఎండ్ వరకు, ఇప్పుడు డిసెంబర్ మంత్ నడుస్తుంది, సో డిసెంబర్ ఎండింగ్ వరకు లేదంటే జనవరి ఫస్ట్ వీక్ వరకు సెంటర్ వచ్చేసి ఈ ఏజిఆర్ డ్యూస్ రిలేటెడ్గా ఫైనలైజ్ అయితే చేసేస్తుందని యూనియన్ టెలికాం మినిస్టర్ ఏమో స్టేట్మెంట్ అయితే చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వోడాఫోన్ ఐడియా షేర్ గెయిన్ 4% ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఏజిఆర్ రిలీఫ్ మెజర్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అండి. యాక్చువల్గా ఏమైందంటే నిన్న సిఎన్బిసి టీవీ 18 వాళ్ళేమో ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారండి. ఎవరి దగ్గర నుంచి, యూనియన్ టెలికాం మినిస్టర్ దగ్గర నుంచి ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారండి. అండ్ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ వోడాఫోన్ ఐడియా ఏజిఆర్ డ్యూస్ రిలేటెడ్ కూడా క్వశ్చన్ అయితే అడిగారు. సో యూనియన్ టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా సార్ ఏమన్నారంటే, ఓవరాల్ ప్రెజెంట్లీ సెంటర్ నుంచి మన గవర్నమెంట్ వచ్చేసి ఒక ఫార్మల్ రిక్వెస్ట్ అయితే అడుగుతుందండి. ఎవరి దగ్గర నుంచి, వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి ఒక ఫార్మల్ రిక్వెస్ట్ అయితే అడుగుతుందండి. సో వన్స్ వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో ఫార్మల్ రిక్వెస్ట్ చేశారనుకోండి, దాని తర్వాత గవర్నమెంట్ వచ్చేసి మొత్తం స్టడీ చేస్తుందండి. ఆ స్టడీ చేసిన తర్వాత ఈ ఇయర్ ఎండ్ వరకు ఫైనల్లీ రిలీఫ్ మెజర్స్ ఏమో వోడాఫోన్ ఐడియాకి అయితే ఇవ్వచ్చంట. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి 2% వరకు గెయిన్ అయింది. సో ఈ మంత్ మీరు వోడాఫోన్ ఐడియా స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. ఏదైనా మనకు కంపెనీ లేదా గవర్నమెంట్ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావచ్చండి. నెక్స్ట్ అప్డేట్ స్విగ్గీ మీద ఉంది. సో స్విగ్గీ వాళ్ళు Q2 రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారండి రిలేటెడ్ టు ఫండ్ రేజ్. సో
ఆ న్యూస్ ఇప్పుడు ఫైనల్లీ అయితే మనకు సోర్సెస్ ద్వారా అయితే ఫైనల్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు రిపోర్ట్స్ ద్వారా మనకు ఏం కన్ఫర్మ్ అయిందంటే స్విగ్గీ వచ్చేసి Q2 రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు చెప్పింది కదా 10,000 crore వీళ్ళు వచ్చేసి ఫండ్ రైజ్ అయితే చేయబోతున్నారు వాయా క్యూఐపీ. సో వీళ్ళు వచ్చేసి ఈ 10,000 crore ఫండ్ రైజ్ వచ్చేసి నెక్స్ట్ వీక్ అయితే చేయొచ్చు. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి 22% వరకు గెయిన్ అయిందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు అండి వాట్ ఈస్ మీన్ బై క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ అంటే కంపెనీ షేర్స్ ఏమో ఇష్యూ చేస్తుందండి కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్కి. అండ్ అక్కడ నుంచి మనీని రేస్ చేసి కంపెనీ ఏమో గ్రోత్ కోసం యూజ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు రిపోర్ట్స్ ద్వారా మనకు ఫైనల్లీ స్విగ్గీ నుంచి అఫీషియల్ అప్డేట్ రాలేదు, మనకు రిపోర్ట్స్ ద్వారా అయితే న్యూస్ అయితే వచ్చిందండి. సో 10,000 crore వీళ్ళు వచ్చేసి క్యూఐపీ ద్వారా ఫండ్ రైజ్ అయితే చేయబోతున్నారు మోస్ట్లీ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ అప్డేట్ ఎస్ బ్యాంక్ మీద ఉంది. ఎస్ బ్యాంక్ స్టాక్ ఈరోజు 1.38% వరకు గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే ఒక గుడ్ న్యూస్ అయితే ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు లాస్ట్ మంత్ అప్డేట్ వచ్చింది కదా యాజ్ బ్యాంక్ నిఫ్టీలో మనకు రీషఫ్లింగ్ అయితే అవ్వబోతుంది. అండ్ సేబీ ఏమన్నదంటే ఇప్పుడు ప్రెసెంట్లీ బ్యాంక్ నిఫ్టీలో 12 కంపెనీస్ ఉంది. 12 కంపెనీస్ ఉండొద్దు, ఇంకా ఎక్కువ కంపెనీస్ ఉండాలి. అండ్ టాప్ 3 వెయిటేజ్ కంపెనీస్ ఉంచండి. టాప్ 3 వెయిటేజ్ కంపెనీస్ అంటే ఏవేవంటే ప్రెసెంట్లీ టాప్ 3 వెయిటేజ్ కంపెనీస్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ది మీరు చూశారనుకోండి ప్రెసెంట్లీ 12 కంపెనీస్ అయితే ఉంది, 12 బ్యాంక్స్ అయితే ఉందండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది 27.65% వెయిటేజ్ ఉంది. అండ్ అదే ఐసిఐసిఐ బ్యాంక్ది ఎంత ఉందంటే 23% వెయిటేజ్ ఉంది. అండ్ థర్డ్ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ఉందండి 9.43%. అండ్ యాక్సిస్ బ్యాంక్ది 9.10% అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ది 8.75%. సో ఇప్పుడు ఈ టాప్ 3 ఉన్నటువంటి టాప్ 3 అండ్ టాప్ 4 బ్యాంక్స్లో మనకు వెయిటేజ్ అయితే డౌన్ అవబోతుందండి. సో అవుట్ఫ్లో అయితే అవుతుందండి. అండ్ ఇప్పుడు ఎస్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్లీ బ్యాంక్ నిఫ్టీలో ఎస్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ లేదు, బట్ ఎస్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎంట్రీ తీసుకోబోతుందండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ నువామా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ ద్వారా మనకు ఏం తెలిసిందంటే ఎస్ బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకుంటారు, దానివల్ల మనకు ఎస్ బ్యాంక్లో $140 million అయితే మనకు ఇన్ఫ్లో అయితే కనపడవచ్చు. అనేది యూనియన్ బ్యాంకులు ఇక్కడ మీరు చూడండి $109 million మేరకైతే ఇన్ఫ్లో కనపడచ్చు అండి. అండ్ ఈ ఇన్ఫ్లో మనకు 4 ట్రాంచెస్లో అయితే కనపడుతుందండి. ఫస్ట్ ట్రాంచ్ ఎప్పుడైతుందంటే ఫస్ట్ వచ్చేసి 31st డిసెంబర్కి అవుతుంది, దాని తర్వాత సెకండ్ వచ్చేసి January 26, థర్డ్ వన్ వచ్చేసి February 26 అండ్ ఫోర్త్ వచ్చేసి March 26 నెక్స్ట్ ఇయర్ అండి. సో March 26 వరకు ఈ మొత్తం ఫైనలైజ్ అయితే అయిపోతుందండి. సో ఎస్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఏమో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎంట్రీ తీసుకోబోతుందండి. ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ ఎస్ బ్యాంక్ ఎంత వెయిటేజ్ ఉంటుంది అంటే బ్యాంక్ నిఫ్టీలో 3.9% అండ్ అదే యూనియన్ బ్యాంక్ ఇది 2.6% యాజ్ పర్ 4 ట్రాంచ్ అంటే వెయిటేజ్ ఏమో ఫస్ట్ 2 ట్రాంచెస్లో కొంచెం తగ్గుతుందండి. అండ్ దాని తర్వాత ఎట్ ద ఎండ్ March 26, 2026 వరకు మొత్తం అయితే ఎస్ బ్యాంక్ది వెయిటేజ్ మన నిఫ్టీ బ్యాంక్లో 3.9% వరకు అయితే ఉంటుందండి. అండ్ యూనియన్ బ్యాంక్ ఇది 2.6% వరకు. అండ్ ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనకు ఈరోజు స్టాక్లో 1.38% వరకు గెయిన్ అయింది. అండ్ ఫ్యూచర్లో కూడా మనకు గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందండి ఎస్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్లో. నెక్స్ట్ అప్డేట్ క్యాంప్స్ మీద ఉందండి. సో క్యాంప్స్ రిలేటెడ్గా మనకు ప్రీవియస్లీ అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే కంపెనీ వచ్చేసి స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది 1:5 రేషియోలో. దాన్ని కంపెనీ ఫైనల్లీ రికార్డ్ డేట్ అండ్ ఎక్సిట్ ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసింది, బట్ ఆ రికార్డ్ డేట్ అండ్ ఎక్సిట్ కంపెనీది ఇక్కడ చూడండి దగ్గరకు వచ్చేసిందండి. 1:5 రేషియో స్టాక్ స్ప్లిట్ అనౌన్స్మెంట్ చేసింది కదా, దాని ఎక్సిట్ డేట్ 5th డిసెంబర్ అండ్ రికార్డ్ డేట్ వచ్చేసి 6th డిసెంబర్. 5th డిసెంబర్ కైనా బిఫోర్ ఎవరి దగ్గర అయినా ఈ క్యాంప్స్ రిలేటెడ్గా షేర్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఉందనుకోండి, వాళ్ళు రికార్డ్ డేట్ వరకు హోల్డ్ చేశారనుకోండి, వాళ్ళు వచ్చేసి 1:5 రేషియో స్టాక్ స్ప్లిట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అప్డేట్ పేటిఎం మీద ఉందండి. సో పేటిఎం స్టాక్ మీరు చూసినట్టయితే లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్ నుంచి కంటిన్యూస్లీ గెయిన్ అయింది. అండ్ అదే ఈరోజు చూడండి స్టాక్ వచ్చేసి -0.20% వరకు పడింది. అండ్ ఎందుకు పడిందంటే మనకు ప్రాఫిట్ బుకింగ్ కనపడిందండి. అండ్ మార్కెట్ సెంటిమెంట్ కూడా ఈరోజు వీక్ ఉండేది. అండ్ మీకు టార్గెట్ రిలేట్గా చెప్పాను కదా, గోల్డ్మ్యాన్ సాచ్ వాళ్ళు 1,500 రూపీస్ టార్గెట్ ఇచ్చారు. బట్ ఎవరైనా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చూడండి అనలిస్ట్ ఏమంటున్నారు అంటే మీరు 1,450 రూపీస్ది టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు అండి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఆఫ్ 1,320 రూపీస్. సో మీరు ఎవరైనా పేటీఎం స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ లెవెల్స్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉందండి. సో రేపు 3 మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవ్వబోతుంది. ఫస్ట్ వచ్చేసి మీషో జిఎంపీ ప్రెసెంట్లీ 43% నడుస్తుందండి. ఈక్విస్ ఐపీఓది 37% అండ్ విద్యా వైర్స్ది 11%. అండ్ 3 ఐపీఓస్ది నేను డీటెయిల్ వీడియో అయితే చేశానండి. ఎండ్ స్క్రీన్ దగ్గర యాడ్ చేస్తున్నాను, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు
మాట్లాడితే మీషోది మీకు చెప్పాను కదా, యాంకర్ ఇన్వెస్టర్ లిస్ట్ వస్తుంది, మీకు అప్డేట్ చేస్తాను. సో ఫైనల్లీ యాంకర్ బుక్ వచ్చేసి 32 టైమ్స్ వరకు అయితే మనకు డిమాండ్ కనపడుతుందండి. సో ఇక్కడ చూడొచ్చు, మీషో యాంకర్ బుక్ సీస్ 32 టైమ్స్ డిమాండ్, డ్రాస్ 80,000 crore వాత్ ఆఫ్ బిడ్స్ అండి. సో 80,000 crores వరకు అయితే బిడ్ వచ్చిందండి. ఎవరి దగ్గర నుంచి? యాంకర్ ఇన్వెస్టర్స్ దగ్గర అయితే వచ్చిందండి. అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్ కొన్ని బిగ్ నేమ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అండ్ టైగర్ గ్లోబల్ అండ్ బ్లాక్ రాక్ అమాంగ్ ద ఫేమస్ ఇన్వెస్టర్స్ అండి. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ అప్డేట్ ఈరోజు వచ్చిందండి. మీషో ఫేస్ ఇన్వెస్టర్ ప్రొటెస్ట్ ఓవర్ యాంకర్ అలాట్మెంట్ టు ఎస్బీఐ ఫండ్స్ అండి. సో ఏం ఇన్వెస్టర్స్ ఉండే యాంకర్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏమో ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారండి. అది ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారంటే, మీషో వాళ్ళు వచ్చండి ఒక సపోజ్ 100 షేర్స్ ఉందండి, దాంట్లో 25 to 30% షేర్స్ వచ్చేసి ఎస్బీఐ ఫండ్స్కి అలాట్ చేసేసారంట. సో ఒక క్వార్టర్ ఆఫ్ షేర్స్ ఏమో ఎస్బీఐ ఫండ్స్కి అలాట్ అయితే చేసేసారు. అందుకే యాంకర్ ఇన్వెస్టర్స్ ఏమో ఇప్పుడు ప్రెజెంట్లీ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. అండ్ కొన్ని ఫేమస్ ఇన్వెస్టర్స్ ఉండి వాళ్ళు వచ్చేసి యాంకర్ ఇన్వెస్టర్ కేటగిరీలో పెట్టుబడి చేశారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెజెంట్లీ వాళ్ళ ఫండ్స్ని తీసేస్తున్నారు. సో చూడాలంటే మీషో రిలేటెడ్గా దీనివల్ల జిఎంపీ మీద ఏదైనా ఇంపాక్ట్ కనపడుతుందా లేదా, అది మీకు వచ్చే వీడియోస్ అయితే నేను మీకు చెప్తానండి. సో మీరు ఎవరైనా ఫైనాన్స్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి. మార్కెట్ సెంటిమెంట్ వీక్గా ఉందండి. ఐపీఓ జస్ట్ జిఎంపీ చూసి బ్రాండ్లీ పెట్టుబడి చేయకండి. ఇది రేపు ఐపీఓస్ ఓపెన్ అవబోతుంది కదా, సో మీరు 5th డే లేదా 4th డే ఆఫ్టర్నూన్ అయితే మీరు డిసిషన్ తీసుకోవచ్చు. అండ్ జిఎంపీ రిలేటెడ్గా నేను మీకు డైలీ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.